ఏమండోయ్ మేడం గారు? చెప్పండి మాస్టర్ గారు. మన అటుకుల సిరీస్‌లో భాగంగా డే 7 రెసిపీ అటుకులతో క్రిస్పీగా పునుగులు ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూపిద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దొడ్డ అటుకులను వేసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని పొడిగా ఉండేటట్టు చూసుకొని మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పెరుగు వేసుకొని ఈ పెరుగు అటుకులు కలిసే విధంగా చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు పెరుగుని పీల్చుకొని ఎంత చక్కగా నానిపోయాయో. మరొకసారి అటుకులంతా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు మైదా పిండి వేసుకొని అటుకుల మిశ్రమము ఈ పిండి అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండినంతా చక్కగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పునుగులను ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్ హెల్ప్తో ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని టమాటా చట్నీ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో తింటే ఆహా మామూలుగా ఉండదు. మరి అటుకులతో మీరు కూడా ఈ పునుగులు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.